నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. యువజన కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు గారికి, మరో ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ ఎన్డీసీసీ బ్యాంక్ అధ్యక్షులు గౌరవనీయులు భాస్కర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలుపుతూ, ఇది యువజన కాంగ్రెస్ ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశం. మరి ముఖ్యంగా ఎందుకంటే గతంలో మేము తెలుగుదేశంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పుడు మరి డైరెక్ట్గా వేసేది, మరి ఇది ఇక్కడ ఫోన్ ద్వారానే అనేది మేము కొత్తగా వింటున్నాం. దీని గురించి మాకు పెద్ద అవగాహన కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈ ఎన్నిక అనేది చాలా ఇప్పుడు వీళ్ళందరూ పెద్దలు మాట్లాడినప్పుడు యువకులకు వీళ్ళందరికీ అనుభవం ఉన్నటువంటి పెద్దలు రాజిరెడ్డి గారు మాట్లాడారు. మరి వారికి అనుభవంగా మరి దీన్ని ఏ విధంగా చేయాలి, దీనికి ఒక్కొక్క యువకుడు 6 ఓట్లు వేయాలని చెప్తా ఉన్నారు. దీన్ని మరి ప్రతి ఒక్క కార్యకర్త మంచి అవగాహన చేసుకొని, ఎందుకంటే ప్రాసెస్ ఇది చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి యూత్కు అంతా మా ఇక్కడి నుంచి వచ్చిన వారికి తెలియకపోవచ్చు. మరి సీనియర్లు పాతోళ్ళు ఉన్నారు కాబట్టి వారు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ యూత్ని మరి సభ్యత్వం చేర్పించిన తర్వాతనే మరి ఇవి ఎన్నికలు వేయాలి ఎంబడే. ఆ విధంగా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. అయితేనే మనం మంచి మెజార్టీ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి నాయకులు మరి దీన్ని ఇంకా తెలియకపోతే ఇక్కడ రాజిరెడ్డి గారు, మసూన్ రెడ్డి గారు, మరి ఇంకా యూత్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మండలం ఏదైతే కాంటెస్ట్ చేస్తా ఉన్నారో వారికి కూడా అనుభవం ఉంటుంది కాబట్టి వారితో తెలుసుకొని మరి ఎక్కువ ఓటు కూడా మిస్ కాకుండా మరి అందరిని మన యూత్ అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి మంచి మెజార్టీతో గెలిపేయడానికి అందరు సహకరించవలసిందిగా మీ అందరికి మరోసారి కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికి మరోసారి నమస్కారం జరుగుతూ సెలవు తీసుకుంటాం.